స్వప్నమే నీ గమ్యమా సత్యమే ఆ శూన్యమా విధి వంచిత విషవలయిత అన్వేషిత 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 విచలించే నల్లని ముసుగులతో విషమించే అసురుల విసురులతో వలలో చిక్కిన గువ్వలా వరదకు బెదిరిన లేగలా విలవిలలాడుతున్నావు నీ వేదన తీర్చేవారెవరు విధి వంచిత విషవలయిత అన్వేషిత 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 ఆ పాడుపడ్డ భవనంలో జరిగిందంతా నా ఊహే ఉంటుందేమో. ఇప్పుడు అనిపిస్తుంది నువ్వన్నట్టుగా అది లాజికల్గా లేదు. అనవసరంగా నేను కంగారు పడి నిన్ను కంగారు పెట్టేశాను కదా. స్నిగ్ధ, నాకింకా మనకి పెళ్ళయిందని నమ్మకం కలగటం లేదు. థ్యాంక్ యూ ఫర్ ద ఫస్ట్ కిస్. స్నిగ్ధ, నీ చేతికి తాయితేంటి? ఏమిటి స్నిగ్ధ ఇది? మరుల మాతంగి. వాట్? మరుల మాతంగి ఇందాక కరకింకర ఆలయంలో కాత్యాయని కట్టింది. అయితే పవన్, ఇందాక నేను చెప్పిందంతా నిజమే కదూ? కాకపోతే ఇది నా చేతికి ఎలా వచ్చింది? నువ్వు అనుకున్నట్టు నేనేం ఊహించుకోలేదు. సర్ప్రైజింగ్. ఇందాక నుంచి నేను కూడా గమనించలేదు దీన్ని. ఆ భవనంలోకి మళ్ళీ వెళదామంటే ఒప్పుకోలేదు నువ్వు. నా మాట కొట్టి పారేశావు. అక్కడ ఏదో అద్భుతం ఉందంటే నమ్మలేదు నువ్వు. నో స్నిగ్ధ, అలాంటిదేమీ కాదు. నువ్వేదో కెమెరాలోంచి విచిత్రంగా కనిపిస్తోందని చెప్తే నేను చూసి అలాంటిదేమీ లేదన్నాను అంతే. పైగా నువ్వు లోపల స్పృహ తప్పి పడిపోయానని, ఆ తర్వాత నీకు తెలియకుండానే బయటకు వచ్చేసానంటే నువ్వేదో కల్లాంటి చూసావు అనుకున్నాను. దట్స్ ఆల్. అయినా ఇందులో అంతగా అప్సెట్ కావాల్సింది ఏమి లేదు స్నిగ్ధ. నువ్వన్నట్టుగానే నిజంగానే అక్కడ ఒక ఆలయం ఉండి ఉండొచ్చు. అందులో ఒక భక్తురాలు ఇది నీకు కట్టి ఉండొచ్చు. కొన్ని గుళ్ళలో అలా ఇస్తుంటారేమో కదా. కానీ పవన్, అది మామూలు గుడి కానే కాదు. ఆ విగ్రహం కూడా. కమ్ ఆన్ స్నిగ్ధ, నువ్వు దీని గురించి చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నావు. ఆహా స్నిగ్ధ, చూడు ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ వారం రోజులు మనం హాయిగా ఏకాంతంగా గడపచ్చు. పవన్, చేతి మీద ఎందుకు ఇది అసహ్యంగా తీసిపారే. నా ప్లీజ్ వద్దు పవన్, దీన్ని ఇలాగే ఉండనే. ఏ ఎందుకు? సరే నీ ఇష్టం. నువ్వు మాత్రం వరీడిగా ఉండద్దు, నాకు బాగుండు. దయచేసి ఆ సంగతి మర్చిపో. ఓ పని చేద్దాం, మనం తిరిగి హైదరాబాద్ వెళ్ళేప్పుడు మళ్ళీ అక్కడే కారాపి ఆ భవనంలో ఏముందో చూద్దాం, సరేనా? నిజంగా వెళ్దావా? నిజంగానే. ఇందులో ప్రాబ్లం ఏముంది? ప్లీజ్ కమాన్ ఐ సే. దాట్స్ గుడ్. ఇంకా మనం ఈ టాపిక్ ఇక్కడతో ఆపి సరదాగా బయటికి వెళ్దాం. కాస్త మూడనా మారుతుంది. ఓకే?
ఆ, ఇక్కడ ఇదేదో బాగున్నట్టుంది. డిజైన్ చాలా బాగుంది కదా, కలర్ కూడా బాగుంది. పవన్ ఆ? అటు చూద్దాం. ఎస్ మేడం. చెప్తాను. ఆహా. ఇది తీయండి. ఇది చూడండి మేడం. ఆహా. బాలేదు. ఆ, కావాలా? బాగుంది కానీ ఖరీదు ఎక్కువేమో. ధర గురించి నీకెందుకు, ఈ పీస్ నీకు నచ్చిందా? వెరీ గుడ్, పవన్. ప్యాక్ చేయండి. అలాగేనండి, బిల్ పంపించేస్తాను. అది చైనీస్ వాజమ్మా. దీని మీద డిజైన్ చూడండి ఎంత అందంగా ఉందో. దీని బాగుంది. జోడీ కూడా ఉంది. ఎంతండి? జత 1250 రూపాయలు. మరీ అంత ఖరీదా? బాగుంది కదా. స్నిగ్ధ, ధర మరీ ఎక్కువ చెప్తున్నాడు. ఫినిష్ చూడండి అమ్మా. ఇట్స్ ఓకే. ఆ పక్కన చూద్దాం పద. సార్, సార్, మేడంకి బాగా నచ్చినట్టుంది. తీసుకోండి సార్, మీకోసం 10% డిస్కౌంట్ ఇస్తాను. స్నిగ్ధ, నీకు బాగా నచ్చిందా? సరే, ఆ 2 పీసులు ప్యాక్ చేయించండి. ఓకే సార్. ఇది వెడ్డింగ్ గిఫ్ట్ అనుకోనా? ఇంత చిన్న గిఫ్ట్ తో సరిపెట్టుకుంటావా? పర్వాలేదే, ఇక్కడ మంచి షాపే ఉంది. బాగుంది. ఇంకేమున్నాయో చూద్దాం. హౌ నైస్. ఏది? ఇక్కడ పెట్టనా సార్? పెట్టు. ఇటు నుంచి రెస్టారెంట్కి వెళ్ళి భోంచేసి మంచి ఇంగ్లీష్ ఫిల్మ్కి వెళ్దాం. ఓకే. కొత్తగా పెళ్ళైందా సార్? హ్యాపీ మ్యారీ లైఫ్ సార్. థ్యాంక్ యూ. పద. ఇప్పుడు హ్యాపీనా? ఐఎమ్ సారీ సార్. రండి రుస్తుం సేట్. ఎప్పుడు ఇచ్చారు? నా కోసం ఎవరైనా వచ్చారా? వారం రోజుల క్రితం ఒక ఆయన వచ్చాడు. మీకు అందించమని ఒక పార్సల్ ఇచ్చాడు. తీసుకెళ్తారా? వచ్చిన తర్వాత తన పేరు చెప్పాడా? చెప్పాడండి. మిహిర్ కుట్టి.
స్నిగ్ధ! అరే, స్నిగ్ధ! ఏమైంది స్నిగ్ధ? కూల్ డౌన్ వేసావు. ఈ బొమ్మ ఎలా వచ్చింది ఇక్కడికి? మన కొన్న ఫ్లవర్ వాజ్ ఏది? అంటే ఆ షాప్ వాడు పొరపాటు మరో పార్సల్ ఇచ్చాడా ఏంటి? దీన్ని చూసి భయపడుతున్నావా? ఇట్స్ ఓన్లీ యాంటిక్, దట్స్ ఆల్. అబ్బా, నేను చెప్పేది విను. స్నేహ, ఆ బొమ్మ చూసి ఎందుకంత భయపడుతున్నావు? పొద్దున్న ఆలయంలో చూసిన విగ్రహం ఇలాంటిది. అక్కడి నుంచి వెంటాడుతూ ఇక్కడ దాకా వచ్చేసింది. స్నిగ్ధ, ఆ బొమ్మ కొంచెం వికృతంగా ఉన్నమాట వాస్తవం. కానీ నువ్వు చూసానంటున్న విగ్రహం అదే అని ఎందుకు అనుకుంటున్నావు? నో, నో, ఇది ముమ్మూర్తుల ఆ విగ్రహమే. అయినా దానికి ఎందుకంత భయం? ఆ? మా డిపార్ట్మెంట్ చేసే తవ్వకాల్లో ఇలాంటివి ఎన్నో బయటపడుతుంటాయి. పవన్, వద్దు పవన్, ప్లీజ్ వద్దు, వెళ్ళొద్దు పవన్. స్నిగ్ధ, ఇలారా. వద్దు పవన్, ఏం భయం ఇలారా. ఈ బొమ్మలో చిన్న గమ్మత్తుంది చూడు. అర్థమైందా? ఈ బొమ్మ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అడుగునుంది, అందుకే అలా దాని అంతటిదే పైకి లేస్తుంది. బొమ్మల దుకాణంలో ఇలాంటివి చాలా దొరుకుతాయి. మరి మరి ఆ కళ్ళు ఎందుకు అలా మెరిసాయి? అదే, దీని కళ్ళు సముద్ర తీరంలో దొరికే గవలతో చేసినట్టుంది. కొన్ని షెల్స్ కి ఫాస్ఫారసెన్స్ ఉంటుంది కదా. మరి అలా ఇప్పుడు ఎందుకు మెరవడం లేదు? పాయింటే. నేను అనుకోవటం బహుశా ఈ కళ్ళలో ఏవో ఆర్గానిక్ బాడీస్ చేరుండాలి. కొన్ని బ్యాక్టీరియాలకి మినుగురు పురుగుల్లాగా ప్రకాశించే గుణం ఉంటుంది కదా, అదనమాట సంగతి. ఎనీవే, ఈ బొమ్మ మన ఇద్దరిని భలే హడాలు కొట్టేసిందే. ఏ కాలం నాటితో ఈ యాంటిక్? అసలు ఇది మా ఆర్కాలజీ డిపార్ట్మెంట్లో ఉంటే దీని గురించి చిన్న రీసెర్చ్ చేయొచ్చు. అయితే దీన్ని ఆ షాప్ వాళ్ళకి వాపస్ చేయవా? ధరిచ్చి కొనుక్కుంటాను. పవన్, మనం బయలుదేరిన వేళ విశేషం బాగాలేదు. ఇక్కడెందుకో నాకేదోలా ఉంది. రేపే మనం హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోదాం. ఆర్ యు షూర్? సరే, అలాగే చేద్దాంలే. పద, పడుకుందాం. బ్యాగ్ ఆ పక్కన పెట్టు. ఇది ఉంచు. దండాలండి. వస్తాను. అలాగేనండి.
స్నేహ నువ్వు ఇక్కడే ఉండు, నేను ఎప్పుడే వస్తాను. సేట్జీ ఎక్కడున్నారు? స్టోర్ రూమ్ లో ఉన్నారండి. ఎక్కడది? అటువైపు. ఓ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఇది చిన్న విషయం కాదు. బీచ్తి నాయక్ విషయం తెలిసిందంటే మన ప్రాణాలు తక్కువ. బీస్తి నాయక ఆ బొమ్మ అయిందా? అసలు ఆ బొమ్మ ఎవరికి చేసావు? ఎలా జరిగింది ఇది? చెప్పు. నేను చెప్పేది అది కాదు రుస్తుం సేట్. నేను సాయంత్రం జరగఉండొచ్చు ఆ పొరపాటు. మీరు వచ్చే ముందు కొత్తగా పెళ్ళైన ఓ జంట షాపింగ్కి వచ్చారు. బహుశా ఆ పార్సల్ వాళ్ళకి ఇచ్చేసి ఉండొచ్చు. ఈడియట్. అసలు వాళ్ళ అడ్రస్ ఏమో తెలుసా? బహుశా వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి ఉండాలి. ఈ ఊళ్ళో వాళ్ళు ఎక్కడ దిగింది తెలుసుకోవడం అంత కష్టమైన పనే కాదు. అయితే వెంటనే బయలుదేరు. ఎలాగైనా ఆ బొమ్మను తెచ్చుకోవాలి. మర్యాదగా ఇస్తే సరే సరే, లేకపోతే దీనికి పని చెప్పాల్సి ఉంటుంది. రుస్తుం సేట్, ఇతనే నిన్న ఆ పార్సల్ తీసుకెళ్ళింది ఇతనే. నిన్న మీరు నాకు ఇచ్చిన పార్సల్ పొరపాటు నీ బొమ్మ నాకు వచ్చింది. నాదే అది. దానికోసం వెతుకుతున్నాం. చూడండి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. మీరు మాట్లాడుకున్న మాటలన్నీ నేను విన్నాను. ఈ బొమ్మ వెనుకున్న రహస్యం ఏంటో తెలియందే దీన్ని మీకు ఇవ్వను. చూడు, ఆ బొమ్మ ఇలా ఇవ్వు. ఇవ్వు ఆ బొమ్మ. ఇచ్చేసేయి. స్నిగ్ధ, ఈ బొమ్మ పోలీసులకు ఇవ్వాలి. ఏమైంది విషయం పవన్? తర్వాత చెప్తాను, ముందు కారుకు. పవన్ ప్లీజ్, అసలు ఏం జరిగిందో చెప్పు. ఈ బొమ్మ ఎందుకు వాపస్ చేయలేదు? ఇంత ఫాస్ట్ గా ఎందుకు ట్రై చేస్తున్నా? ఈ బొమ్మ వెనక ఏదో రహస్యం ఉన్నట్టుంది స్నిగ్ధ. అతను ఎవరో క్రిమినల్ లాగా ఉన్నాడు. నన్ను అటాక్ చేయడానికి వస్తున్నాడు. అయ్యో, అతను వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఎలా? కంగారు పడుకు స్నిగ్ధ, మనం ముందే ఇక్కడి నుంచి బయటపడాలి. హైదరాబాద్ చేరుకుని వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి. తొందరగా పోనీ, అతను వచ్చేస్తున్నాడు. పవన్, తొందరగా వెళ్ళు. వాడు వచ్చేస్తున్నాడు. పోనీ పవన్, పోనీ. స్నిగ్ధ, నువ్వెందుకు దిగావు? ఇతను ప్రాణాలతోనే ఉన్నాడు. మనం వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. పదా పదా. ఏమిటి స్నిగ్ధ అలా చూస్తున్నావు? అతని పరిస్థితి బాగాలేదు. వెంటనే హాస్పిటల్ చేర్పించాలి. ఇది మామూలు యాక్సిడెంట్ కాదు పవన్. కరకింకర చేయించిన యాక్సిడెంట్. ఆఫ్ కోర్స్
ఆ బొమ్మ కోసమే కదా ఇతను మనల్ని వెంటాడింది. కరకింకర చేసిన బీభత్సం ఇది. ఆ బొమ్మ మన దగ్గర ఉంది కాబట్టి మనం దీని నుంచి తప్పించుకోగలిగాం. ఏమిటి స్నిగ్ధ నువ్వు అనేది? ఇట్స్ ప్యూర్ యాక్సిడెంట్. ఆ చేయి చూడు పవన్, తెగిన అతని చేయి కరకింకరకి నైవేద్యంలా ఎలా పడుతుందో చూడు. ఇదంతా తనకు సంతృప్తికరంగా ఉన్నట్టు కరకింకర ఎలా నవ్వుతున్నాడో చూడు.